తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారం చేసిన కూటమి నేతలు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారి పవిత్రమైన లడ్డు ప్రసాదం అపవిత్రమైందంటూ చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. కూటమి దేవుడిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీని ఈ ఆరోపణలపై సిట్ దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చిందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, దేవుడు అంటే ఒక భక్తి భావంతో, భయం భావంతో చూస్తారు. రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా వాడుకున్న మనిషిని ఏమనాలో తెలీదు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. దేవుణ్ణి కూడా తన స్వార్థానికి వాడుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఈయనకు దేవునితో కూడా భయం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తాం. ప్రతిపక్షాన్ని ఏ రకంగా అపహాస్యం పాలు చేయాలి, దానివల్ల లబ్ధి పొందాలి అని చెప్పేసి చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఈయన మర్చిపోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని అపహాస పాలు చేయాలని తను అపహాస పాలు అవుతా ఉన్నాడు. దేవునికి దూరం అవుతా ఉన్నాడు. దేవునికి దూరం అయితే ఏమైతాడు అనే దానికి భవిష్యత్తులో చరిత్రే తార్కాణంగా నిలుస్తుందని చెప్పేసి నేను ముందుగా గెస్ చేసి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు విషయంలో చెప్పడానికి బాధ అవుతా ఉంది. నేను ముస్లింనైనా కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసే రకంగా దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సమంజసం?